రాజకీయం ఎవరి వాదన వాళ్ళదే. ఇప్పుడు దాని పేరేది, మన ఋషికొండ పైన కట్టినటువంటి భవనాలు, దాని మీదన గత 2-3 రోజుల నుంచి హడావిడి, అది డబ్బులు దుబారా చేశారు, దుర్వినియోగం చేశారు. నేను ఆ రోజునే చెప్పాను, వాస్తవంగా అది అద్భుతమైన కట్టడాలు. అక్కడ అసలు ప్రభుత్వ క్యాంప్ ఆఫీసే పెట్టుకుందాం అనుకున్నారు ఎప్పటి నుంచో, నేను అది ప్రస్తావిస్తూనే ఉన్నా. కాకపోతే లీగల్గా కాంప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని టూరిజం పేరుతో కట్టారు. ఒక ప్రభుత్వానికి సంబంధించిన భవనం అద్భుతంగానే కట్టారు, అందులో నో డౌట్. ఇప్పుడు అదే వీళ్ళిద్దరి మధ్యన వారు దుబారా చేశారు, వృధా చేశారు. 450 కోట్లు 480 కోట్లు అని చెప్పి తెలుగుదేశం అనుకూల మీడియా, ఎంత అద్భుత కట్టడాలు కట్టారా, మాకు తెలియలేదు ఎంతకాలం, బోడిగుండు అయిపోయింది, లేకపోతే పాడు చేసేశారు అన్నారు. అంతకుముందు సెక్రటేరియట్కి 800 కోట్లు ఆనాడు కట్టినటువంటి వాటితో పోల్చుకుంటే ఇంత చక్కటి పక్కా భవనాలు 480 కోట్లకే కట్టారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది ప్రస్తుతం మాటల యుద్ధం కాదు, సోషల్ మీడియా వార్ నడుస్తుంది. కాకపోతే వైసీపీ ఇప్పుడు డౌన్ అయింది. సోషల్ మీడియాకి సంబంధించిన దాంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలామంది పక్కకు వెళ్ళిపోయారు. దాంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 3 సోషల్ మీడియా వింగులు టార్గెట్ చేసి కొడుతుంటే వీళ్ళు కౌంటర్ ఆన్సర్లు కొంతమంది అభిమానులు ఇచ్చుకుంటున్నారు.